హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బంగాళదుంప కుర్మా ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ కుర్మాని చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అలాగే రైస్లోకి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలు ఉడికిన తర్వాత తొక్కలు తీసి ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. 1/2 కేజీ బంగాళదుంప ముక్కల్లోకి ఒక 4 ఉల్లిపాయ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వచ్చేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇవి రెడీగా పెట్టుకున్నాం. కూర వండుకుందాం రండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. రక్త ప్రసరణను నియంత్రించడం ద్వారా ఇది గుండెపోటు, స్ట్రోకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అదే పచ్చి ఉల్లిపాయ అయితే క్యాన్సర్తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలోని సల్ఫర్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ మూలకం క్యాన్సర్ కణాలను కూడా పెరగకుండా అడ్డుకుంటుంది. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ ధనియాల పౌడర్ జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది. 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ముందు మనం కోసి రెడీ పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ బంగాళదుంపల్లో మెగ్నీషియం, ఇనుము, జింకు మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి. బాగా ఎగేయండి. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు కూడా బాగా ఎగాయి కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దుంపల్లో అధిక క్యాలరీల సాంద్రతను కలిగి ఉంటాయి మరియు దీని కాల్చి కానీ ఉడికించి కానీ తింటే ఇది కొవ్వు రహితమైన ఆహారంగా ఉంటుందని భావిస్తారు. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. మూత తీసుకొని చూద్దాం. చూశారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఈ బంగాళదుంప అంటండి సిగరెట్ పొగ కారణంగా సంభవించే ఊపిరితిత్తుల వాపుని తగ్గించడంలో బంగాళదుంప పదార్థం ప్రభావవంతంగా ఉన్నాయని వివో అధ్యాయంలో సూచించారండి. ఈ కూర అన్నంలోకి అయితే మనం ఎలా దించేసుకోవచ్చండి. చపాతీలోకి, పరోటాలకి అయితే కొంచెం ఇంకా నీరు దగ్గరికి అయ్యేలా చూసుకోవాలి. కూర బాగా దగ్గరికి అయ్యిందండి. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. మీకు మా ఛానల్ నుంచి ఇంకా మంచి మంచి వంటకాలు వస్తాయండి. మీకు ఏ ఏ కూరలు ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తే మనకి వేడి వేడి బంగాళదుంప కర్రీ రెడీ. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇంతసేపు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు.